హలో ఫ్రెండ్స్, భక్తి అనేదాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి తోచిన మార్గాన్ని వాళ్ళు ఎంచుకుని ఫాలో అవుతూ ఉంటారు. అండ్ మనం చరిత్రలో చాలా కథలు వినుంటాము. అంటే ప్రాణం మీదకి వచ్చినప్పటికీ కూడా భక్తిని ఏమాత్రం విడిచిపెట్టిన వాళ్ళ గురించి. అండ్ ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది కూడా అటువంటి ఒక చరిత్రే. అండ్ స్వామివారి యొక్క తీర్థంలో విషం కలిసింది అని చెప్పినప్పటికీ స్వామివారి మీద ఉన్న భక్తితో ఆ విషయాన్ని స్వీకరించిన భక్తుడి కథ తెలుసా మీకు? తెలియకపోతే ఇవాళ వీడియో మీకోసమే. మరి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోకి వెళ్ళిపోదామా? ఇవాళ మనం దర్శించుకుపోయేది కర్ణాటకలోని మైసూర్లో ఉండే ఒక అతి పురాతనమైన ఆలయంలో ఉన్న విష్ణుమూర్తినే. లక్ష్మీ రమణ స్వామి ఆలయం అంటారు. ఈ ఆలయం మరెక్కడే లేదు, మైసూర్లో చాలా ఫేమస్ అయిన మైసూర్ ప్యాలెస్ లోపలే ఉంది. లక్ష్మీ రమణ స్వామి తన చేతిలో శంకు చక్రాన్ని పట్టుకున్నట్టుగాను ఇంకా 4 అడుగుల పొడవైన స్వరూపంగాను మనకి దర్శనమిస్తారు ఈ ఆలయంలో. ఈ ఆలయం అతి పురాతనమైంది అని చెప్తున్నాను కదా, దానికి తగ్గ రెఫరెన్సెస్ ఏమున్నాయని చూసినట్లయితే ఈ ఆలయంలో ఒక ఇన్స్క్రిప్షన్ని కనుగొన్నారంట. ఆ ఇన్స్క్రిప్షన్లో విజయనగర రాజు 1499వ సంవత్సరంలో ఈ ఆలయానికి కొన్ని విరాళాలు అందజేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ ఆలయం దానికంటే ముందుది కాబట్టి ఆ టైంలో తను ఈ ఆలయం కోసం గ్రాంట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు అర్థమవుతుంది కదా ఈ ఆలయం ఎంత పురాతనమైందో. ఆ తర్వాత 1851వ సంవత్సరంలో అప్పుడు మైసూర్ని పరిపాలిస్తున్న రాజు ఈ ఆలయ రెనోవేషన్ కోసం మళ్ళీ కొంచెం విరాళాలు అందజేసినట్టుగాను హిస్టరీలో రెఫరెన్సెస్ ఉన్నాయి. ఈ ఆలయ చరిత్ర చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గాను చాలా భ్రమింపజేసేలాను ఉంది. అప్పట్లో మైసూర్ని పరిపాలిస్తున్న రాజా కృష్ణరాజ ఒడయార్ కరుగల్లి అనే ఒక ట్రైబ్ యొక్క చీఫ్ని యుద్ధం చేసి తన మీద జయం పొందాడు. ఇంకా తన ఓటమిని తట్టుకోలేని ఆ చీఫ్ ఏం చేశారంటే ఈ మైసూర్ ప్యాలెస్లో ఉండే ఈ లక్ష్మీ రమణ స్వామి ఆలయంలో ఇచ్చే తీర్థంలో విషాన్ని కలపమని పూజారి గారిని భయపెట్టాడంట. తను చెప్పినట్టుగానే పూజారి గారు కూడా ఇంకా వేరే మార్గం లేకుండా తీర్థంలో విషాన్ని కలిపేశాడు. కానీ ఇంకా ఆ విషం కలిపిన తీర్థాన్ని ఇవ్వలేక రాజుకి జరిగిందంతా కూడా చెప్పేశాడంట పూజారి. తను చెప్పింది విన్న తర్వాత కూడా రాజు పర్వాలేదు, ఆ దేవుడే నాకు దిక్కు అని చెప్పి ఆ తీర్థాన్ని స్వీకరించారంట. ఇప్పుడు పూజారి ఆ చీఫ్ ఏం చెప్పాడో దాన్ని చేసినట్లు అయింది. ఇంకా రాజుగారు ఆ విషయం కలిపిన తీర్థాన్ని స్వీకరించేశారు. కాబట్టి పూజారిని కాపాడాలని చెప్పి రాజు అది స్వీకరించాడంట. విషయం కలిపిన తీర్థాన్ని తాగినప్పటికీ తనకు ఎటువంటి హాని కలగలేదంట. సో తన భక్తుడిని తానే కాపాడుకున్న లక్ష్మీ రమణ స్వామి ఈ ఆలయంలో కొలువై ఉన్నాడు. అంతేకాకుండా 1599వ సంవత్సరంలో కంటి చూపు లేని ఒక బ్రాహ్మణుడు ఈ ఆలయంలో వచ్చి స్వామివారికి సేవలు అందజేసిన తర్వాత తన కంటి చూపుని తిరిగి పొందినట్టుగా కూడా రెఫరెన్సెస్ చెప్తున్నారు. టిప్పు సుల్తాన్ మరణించిన తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు అనే డిస్కషన్ వచ్చినప్పటికీ ఈ ఆలయంలోనే పట్టాభిషేకం జరిపించారంట 3వ కృష్ణరాజ ఒడయార్కి. అప్పుడు తనకి వయసు 5 ఏళ్ళంట. అంటే 5 ఏళ్ల బాలుడికి ఈ ఆలయంలో పట్టాభిషేకం జరిపించారు మైసూర్ రాజుగా. ఆలయం అయితే చూడ్డానికి చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఆలయంలో ఉన్న ఆర్ట్ వర్క్ కావచ్చు, ఇంకా ఆలయం ఉన్న లొకేషన్, ఆలయం ఉన్న అట్మాస్ఫియర్ అండ్ అంబియన్స్ అన్నీ కూడా చూడడానికి చాలా కనులకి విందుగా ఉందని చెప్పొచ్చు. ఇంకా ఆలయంలో ప్రతిరోజు నిత్య పూజలు జరిపిస్తున్నారు కూడా క్రమం తప్పకుండా. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. అండ్ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయ దర్శనం కూడా చేసుకోండి. అండ్ మీరు మైసూర్ ప్యాలెస్ని ఇదివరకు చూడలేదంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చెక్ చేయండి. అండ్ ఇదివరకు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి నచ్చుతుంది అనిపిస్తే షేర్ చేయడం కూడా అస్సలు మరవకండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.